హాయ్ ఫ్రెండ్స్ ఎవరీవన్, వెల్కమ్ టు దుర్గబాబు క్వాంటమ్స్ అకాడమీ. నేను కొంతమందికి తెలుసు, నా పేరు కే దుర్గబాబు. నేను ఒక 20 years నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. గవర్నమెంట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా పనిచేస్తున్నాను. అలాగే ఒక 3 years SCERTలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా ఫిజికల్ సైన్స్లో పనిచేశాను. అలాగే టెక్స్ట్ బుక్ రైటర్గా పనిచేశాను. తర్వాత ఇప్పుడు ఒక 3 years మనకి గవర్నమెంట్ IAC రాజమండ్రిలో ఫిజికల్ సైన్స్ మెథడాలజీ లెక్చరర్గా పనిచేశాను. సో ఈ అనుభవంతో చాలామంది మిత్రులను అడగడం జరిగింది, సార్ DSCకి చాలా ఎక్కువ పోస్టులు PS ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్స్ పడ్డాయి, కొద్దిగా మాకు గైడెన్స్ కావాలంటే అందరికి గైడెన్స్ మరి ఇవ్వడం కుదరదు కాబట్టి ఈ మీడియా ద్వారా అందరికీ గైడెన్స్ ఇద్దామనే ఉద్దేశంతో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, టెక్నిక్స్, అలాగే DSCని క్రాక్ చేయాలి ఇలాంటి విషయాల మీద కొంత ఒక వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరి సహకారంతో. సో ఇప్పుడు ఏంటంటే మన రోజుల తర్వాత, అంటే మనం 2012 తర్వాత DSCలో మనకి ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్స్ డబుల్ డిజిట్లో చూడడం అనేది చాలా ఇది DSCలోనే చూస్తున్నాం మనం. ఎందుకంటే చాలామంది ఫిజికల్ సైన్స్ అంటే చాలా ఇష్టంగా ఉండి అదే సబ్జెక్ట్ని చెప్దామనే ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళకి పాపం వేరే సబ్జెక్ట్ ఉన్న అటు వెళ్ళడానికి చాలామంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే నేను ఆ కాలేజీలో చూశాను ఆ వాతావరణాన్ని. సో ఇలాంటి మరి అవకాశం చాలా రోజుల తర్వాత వచ్చింది మనకి. మరి మంచి టైం ఉంది. ఇలాంటి పరిస్థితిని మీరు అందరూ కూడా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే మీకు మంచి ఛాన్సెస్ ఉన్నాయి. మంచి ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ పొందేటువంటి స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టేటువంటి అవకాశం ఉంది. ఎట్ ఎనీ కాస్ట్ ఏదేమైనా సరే, ఇలాంటి పరిస్థితులు వచ్చినా సరే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ అకాడమీకి మీరు స్కూల్లో ఉండిపోతారు. సో అందువల్ల ఇప్పుడు దీంట్లో ఏముంది మనం చూస్తే, నేను మీకు అన్నీ చెప్పి మీరు టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే మీరు టెట్ క్వాలిఫైడ్ చాలామంది, ఒకవేళ టెట్ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇది ఒక రకంగా ఉపయోగపడుతుంది. దీంట్లో నేను మెయిన్ డిస్కస్ చేసేదంటే, మీకు తెలుసు సబ్జెక్టు సిలబస్ ఎలా ఉందనేది మీకు తెలుసు. సిలబస్ చూస్తే మనకి DSC 2024 నోటిఫికేషన్లో రిలీజ్ చేసినటువంటి సిలబస్ని మీరు జాగ్రత్తగా పరిశీలించినట్టయితే మనకి 80 మార్క్స్ స్కూల్ అసిస్టెంట్ చూస్తే 80 మార్క్స్లో 40 మార్క్స్ కంటెంట్ నుంచి ఉంది. మీకు కంటెంట్ ఫిజికల్ సైన్స్ బికాస్ ఆఫ్ హ్యావింగ్ ద వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ టీచింగ్ ఫర్ లాస్ట్ 20 years. I can teach also. I teach you also that physical science content from 6th to intermediate level. Here one thing you should remember, 6th to intermediate levels content should be studied. And next one is 20 marks physical science methodology. This is a limited syllabus. Actually you wonder, you can you know the tips of the physical science methodology. So you can easily get 20 out of 20 because here if you take other things like GK and general studies, it's only 10 marks, but it is a vast syllabus. So we can study up to, we can read only some topics and some important topics, but we can't surely say that we get 10 out of 10. Some may get 10 out of 10. In the same manner, the perspectives in education 5 marks only, perspectives in child psychology in 5 marks only. But if you take these things into consideration, it is very important. Methodology is limited syllabus, content and methodology is limited syllabus, and you get more marks out of 60. So if you concentrate on methodology, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ, భౌతిక రసాయన శాస్త్ర బోధనా పద్ధతులు, ఇది చాలా ఈజీ. మీకు చదువుకుంటే మీకు చాలా వరకు వస్తాయి. నేను ఎలా చదవాలి, దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఎలా చదివి మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఎలా చదివితే మనం అంటే ఇక్కడ ఈ DSCలో మేము SCERTలో సబ్జెక్ట్ రైటర్స్ గాను, లేదంటే కరికులం రీసెర్చ్ అండ్ కరికులంలో చేసినప్పుడు మేము ఆలోచించింది ఏంటంటే, ఇక్కడ ఈ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ చదివిన తర్వాత ద స్టూడెంట్ ఆర్ టీచర్ వుడ్ బి టీచర్ షుడ్ బి లైక్ దిస్ అని, అంటే మన ఆలోచన విధానం మారాలి. అంటే మనం మాట్లాడేటువంటి విధానంలో కానీ, మన బిహేవియర్లో కానీ, మన పిల్లల్ని డీల్ చేసే విధానం కానీ చాలా చేంజెస్ రావాలి. సో అందువల్ల మనకి ఈ ఫిజికల్ సైన్స్ కంటెంట్ చదువుతున్నప్పుడు ఏదో చదువుతున్నాం కాబట్టి ఆన్సర్ చేద్దామంటే అసెస్మెంట్ ప్యాటర్న్స్ చాలా చేంజ్ అయ్యాయి. అసెస్మెంట్ అంటే ఇంతకుముందు మీరు ఒక 10 years క్రితం, ఒక 20 years క్రితం అసెస్మెంట్ ప్యాటర్న్స్కి ఇప్పుడు అసెస్మెంట్ ప్యాటర్న్స్కి చాలా చేంజెస్ వచ్చాయి. అంటే ఏంటి అసెస్మెంట్ ప్యాటర్న్స్ అంటే, క్వశ్చన్ని అడిగే పద్ధతి. ఇక్కడ ఏదో క్వశ్చన్ చదువుతూ ఒక కొంత లిమిటెడ్ ఇచ్చిన సిలబస్లో బై హార్టెడ్ చేద్దాం, దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ చేద్దాం, లేదా యాజ్ ఇట్ ఈజ్గా అడిగిన దానికి మన క్వశ్చన్లు అడుగుతారు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ABCDలో ఒకటి పెడితే సరిపోద్ది అనే పరిస్థితి లేదు.
ఎందుకంటే ఈ అసెస్మెంట్ ప్రపంచవ్యాప్తంగా అసెస్మెంట్స్లో అంటే ఈ క్వశ్చన్ మేకింగ్లో వస్తున్నటువంటి మార్పులు, సబ్జెక్టులో ఇంప్రూవ్మెంట్ల కారణంగా మీకు ఏమైందంటే అసెస్మెంట్ని టెస్ట్ చేసే విధానం మారిపోయింది. అంటే అసెస్మెంట్ చేసే విధానం మనకు మారిపోయింది. ఇప్పుడు ఈ లెవెల్ జాబు అంటే అందులోనే ఎందుకు ఎక్కువ కాంపిటీషన్ ఉన్న జాబు, ఇది చాలామంది పోటీ పడతారు, చాలామందికి ఇష్టమైనటువంటి ప్రొఫెషన్ ఇది. సో ఇలాంటి ప్రొఫెషన్ మనం లోకి వెళ్ళాలంటే మనం ఇనీషియల్గా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంటే మనం ఆ జాబ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇంత కాంపిటీషన్లోంచి మనం బయటకు రావాలి. ఇప్పుడు బయట రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ కష్టం ఎలా పడాలి? అది స్మార్ట్ వర్క్ చేయాలి. అట్ ది సేమ్ టైం మన తెలివితేటలను ఉపయోగించాలి. అట్ ది సేమ్ టైం అక్కడ ఏముంది, ఏం అడిగాడు సిలబస్లో, మన క్వశ్చన్ ఎలా వచ్చే అవకాశం ఉంది, ఏమేమి నేర్చుకుంటే మనం ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. మీరు చూస్తే మీరు పాత పేపర్ 2018 కానీ 2014 డిఎస్సి కానీ పేపర్ చూస్తే, మీరు ఫిజికల్ సైన్స్ మెథడాలజీ పేపర్లు చూస్తే ఇక్కడ ఎలా వచ్చిందంటే, ఇక్కడ మీరు చూడండి, మీరు క్వశ్చన్ ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం అనేది చాలా తక్కువ పర్సంటేజ్ క్వశ్చన్స్ ఉంటాయి అలాంటివి. అంటే నాలెడ్జ్ బేస్డ్ లేదంటే ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అని అంటాం వీటిని. ఇలాంటి ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా తగ్గిపోయి మీరు చూస్తే, మీరు అబ్జర్వ్ చేయండి కావాలితే 2018 కానీ 2014 డిఎస్సి మోడల్ పేపర్స్ చూసుకుని మీరు చూస్తే ఫ్యాక్ట్ పలానా సైన్స్ నిర్వచనం ఈ పలానా కొనాండ్ ప్రకారం సైన్స్ నిర్వచనం ఏ విధంగా ఉంది అని చెప్పేసి, లేదంటే ఈ సైన్స్ నిర్వచనాలు 4 ఇచ్చి కింద ఏబిసిడిలో సైన్స్ నిర్వచనాలు విజ్ఞాన శాస్త్రం అనగా అంటే ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా నిర్వచించిన వారని చెప్పేసి సైన్స్ శాస్త్రవేత్తల పేర్లు ఇవ్వడం కానీ, లేదా విజ్ఞాన శాస్త్ర నిర్వచనం ఇచ్చి ఇది ఎవరు చెప్పారని కానీ, అలాగా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడం అనేది చాలా ఒక 5 to 10% వరకునే ఉంటుంది. సో మనకి అన్నీ కూడా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్, మ్యాచ్ ఇంకంటే కింద ఏబిసిడీలు ఇచ్చి స్టేట్మెంట్స్ ఫలానా దీనికి సంబంధించి ఈ బ్లూమ్స్ లక్ష్యాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని స్టేట్మెంట్ గుర్తించండి, సరైన స్టేట్మెంట్ గుర్తించండి, ఏబిసిడి అని ఇచ్చి ఏబిసి, ఏబిసిడి, ఏసి అలా రకరకాల స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాచింగ్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, మన ఆ సబ్జెక్ట్ని చదువుతున్నప్పుడు మనం ఆ సబ్జెక్ట్లోనే మన పిల్లలకి టీచ్ చేస్తే వాళ్ళు ఎలా చేంజ్ చేయాలి మనం అనేటువంటి కాన్సెప్ట్ తోటి మనం చదవాలి. ఇప్పుడు ఒక నిర్వచనం ఉంది, సైన్స్ పరిధి ఉంది. వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ సైన్స్ అంటే మనకిచ్చిన బుక్స్లో ఎంతవరకు డిస్కస్ చేస్తుంది ఈ పరిధి, ఎలాగా ఇలాంటివన్నీ చదవడంతో పాటు దాని అప్లికేషన్ ఎలా ఉంటుంది అంటే యాజ్ ఈజ్గా మనం దాన్ని పిల్లలకి కానీ మన యొక్క డైలీ లైఫ్లో కానీ మనం దాన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటాం ఆ బిహేవియర్ని. సో ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎలా చదవాలి ఏంటి? ఓకే, నేను రోజుకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మీకు మెథడాలజీ నుంచి కంటెంట్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో మా స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే చాలామంది ఉన్నారు అడిగేవాళ్ళు, శ్రేయభిలాషులు ఉన్నారు, వెల్ విషర్స్ ఉన్నారు, వీళ్ళందరూ అడుగుతున్నారు. మీరు ఏమన్నా ఉంటే నా ఛానల్ స్విచ్ ఆన్ చేసుకోండి, దుర్గబాబుస్ క్వాంటమ్ అకాడమీ. నేను అది తర్వాత మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే దాన్ని కామెంట్స్ రూమ్లో పెట్టండి. ఏమైనా ఇంపార్టెంట్ మెటీరియల్ లేదా ఏమన్నా దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you so much.